హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీ1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్స్లో భాగంగా మనము ఈరోజు 25th ఏప్రిల్కి సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటికి సంబంధించి డీటెయిల్గా చూద్దాము. సో బిఫోర్ గోయింగ్ టు ది సెషన్, ఫ్రెండ్స్, మా యూట్యూబ్ ఛానల్లో టీ1 అకాడమీ యూట్యూబ్ ఛానల్లో యూపీఎస్సీ ప్రిలిమ్స్కి సంబంధించిన ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ని అప్లోడ్ చేస్తున్నాం అనమాట. సో మ్యారథాన్ సెషన్స్ రూపకంగా. సో అవి ఎంతోగానో ఉపయోగపడతాయి. బేసిక్స్ బిఫోర్ గోయింగ్ టు ది ఎగ్జామ్ మీ బేసిక్స్ని రివైజ్ చేసుకోవడానికి అవి చాలా ఉపయోగపడతాయి. సో అవి మీకు అలాగే మీ ఫ్రెండ్ సర్కిల్లో షేర్ చేయండి. అలాగే డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో మేము చాలా మట్టికి ఇంపార్టెంట్ వ్యాలిడ్ పాయింట్సే పెడుతున్నాము. అన్నెసెసరీ కంటెంట్ ఏది ప్రొవైడ్ చేయట్లేదు. సో దయచేసి మా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, బిఫోర్ గోయింగ్ టు ది సెషన్, సో టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి రీసెంట్గా పహల్గామ్లో టెర్రరిస్ట్ అటాక్ జరిగింది కానీ టూరిస్టుల పైన. సో దానికి సంబంధించి మన ఇండియన్ గవర్నమెంట్ కొన్ని కీ స్ట్రాటజిక్ పాయింట్స్ని రిలీజ్ చేసిందనమాట. అంటే కీ యాక్షన్స్ని. సో పాకిస్తాన్కి అగెనెస్ట్గా ఏమేమి చేయబోతున్నాము అని చెప్పేసి ఈ టెర్రరిస్ట్ అటాక్కి సంబంధంగా పాకిస్తాన్ని బ్లేమ్ చేస్తూ మన వాళ్ళు ఈ యాక్షన్స్ని చేస్తున్నారు. సో ఆ టాప్ 5 ఏంటి, ఆ 5 పాయింట్స్ ఏంటి అనేది చూద్దాము. అలాగే టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఏషియా ర్యాంకింగ్స్లో భాగంగా ఇండియా నుంచి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఏదైతే ఉందో సో అది టాప్లో ఉంది. సో ఈ ర్యాంకింగ్స్ లిస్ట్ గురించి కూడా చూద్దాము. అలాగే వరల్డ్ మలేరియా డే, అలాగే ఏప్రిల్ 25ని మనం నేషనల్ డిఎన్ఏ డేగా కూడా సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఎందుకు సెలబ్రేట్ చేస్తాము అనేది కూడా చూద్దాము. బెంగళూరు ఎయిర్పోర్ట్ బికమ్స్ ది ఫస్ట్ ఏషియా టు ఎండ్ లెవెల్ 5 కార్బన్ అక్రిడియేషన్. సో లెవెల్ 5 కార్బన్ అక్రిడియేషన్ ఎందుకు ఇస్తారు అనేది చూద్దాము. అలాగే కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ వచ్చేసి ఫస్ట్ గ్రీన్ ఎనర్జీ ఇన్నోవేషన్గా రికగ్నైజ్ అవ్వడం జరిగింది. సో చూద్దాము. అలాగే నేషనల్ క్యాంపెయిన్ లాంచ్డ్ ఎలిమినేట్స్ ది మెజిల్స్ రూబెల్లా ఏదైతే ఉందో అది 2026 కల్లా ఎలిమినేట్ చేయాలని చెప్పేసి ఒక నేషనల్ వైడ్ క్యాంపెయిన్ అనేది ఏర్పాటు చేశారు. సో దాని గురించి చూద్దాము. సో వెస్టర్న్ ఘాట్స్లో ఏదైతే వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయో అక్కడ 2 కొత్త రకాల చేప రకాలని గుర్తించడం జరిగింది. వాటి గురించి చూద్దాము. అలాగే ప్రజా సూచన లేదా ప్రజా సమాచారం పేరు మీదుగా ఒక పోర్టల్ అనేది తీసుకురాబోతుంది తెలంగాణ గవర్నమెంట్. దాని గురించి కూడా చూద్దాము. అలాగే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేయబోతున్నారు టైప్ 1 డయాబెటిక్స్కి. సో అవి ఎక్కడ అనేది చూద్దాము. సో మనకి రీసెంట్గా పహల్గామ్లో టెర్రరిస్ట్ అటాక్ అనేది జరిగింది కానీ సో ఆ టెర్రరిస్ట్ అటాక్ని పాకిస్తాన్ బ్లేమ్ చేస్తూ పాకిస్తాన్ యొక్క తీవ్రవాదులే మన ఇండియాలోకి వచ్చి మన టూరిస్టుల పైన 26 మంది పొట్టున పెట్టుకోవడం జరిగింది. మన టూరిస్టులని 26 మందిని పొట్టున పెట్టుకోవడం జరిగింది. సో ఈ ఘాతుకానికి పాల్పడినందుకు గాను పాకిస్తాన్ పైన చర్యలు తీసుకుంటుంది ఇండియా. సో దాంట్లో భాగంగా కొన్ని యాక్షన్స్ అనేవి రిలీజ్ చేసింది. సో ఆ యాక్షన్స్లో భాగంగా ఇండస్ వాటర్ ట్రీటీ ఏదైతే ఉందో దాన్ని టెంపరీగా ఆపివేయడం జరిగింది. అలాగే సార్క్కి సంబంధించి వీసాసు ఇవ్వడం జరుగుతుంది. సో సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ రీజనల్ కోఆపరేషన్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా కొన్ని డిగ్నిటరీస్కి కానీ గవర్నమెంట్ ఆథరైజ్డ్ పర్సన్స్ కానీ ఫ్రీ వీసాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వాటిని ఆపేయడం జరిగింది. అలాగే మన వాఘా బార్డర్ ఏదైతే ఉందో అటారీ వాఘా బార్డర్ని క్లోజ్ చేయడం జరిగింది. అలాగే ఇండియాలో ఉన్నటువంటి పాకిస్తాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించినటువంటి డిప్లొమాట్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క సేవలను ఉపసంహరించుకోవడం జరిగింది. అదేవిధంగా మన యొక్క డిప్లొమాట్స్ పాకిస్తాన్లో ఉన్నటువంటి డిప్లొమాట్స్ని తిరిగి రమ్మడం జరిగిందనమాట. సో ఈ 5 యాక్షన్స్ని చేయడం జరిగింది. ఈ 5 చర్యలు దేనికి అనుగుణంగా చేశారు. పహల్గామ్లో మనకి టెర్రరిస్టులు టూరిస్టుల పైన అటాక్ చేసి 26 మందిని చంపివేయడం జరిగింది. దానికి చర్యలుగా పాకిస్తాన్ పైన చర్యలు తీసుకోవడం కోసం అని చెప్పేసి 5 యాక్షన్స్ తీసుకున్నారు. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పర్స్పెక్టివ్లో మనం ఏం చూడాలి అంటే ఈ 5లో 3 చాలా ఇంపార్టెంట్. ఒకటి ఇండస్ వాటర్ ట్రీటీ, ఇంకోటి వచ్చేసి సార్క్ ఫ్రీ వీసాసు, అలాగే ఇంకోటి వచ్చేసి అటారీ వాఘా బార్డర్. సో ఈ 3 కూడా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్. సో వాటి గురించి చూద్దాం. ఓకే, మేజర్గా వచ్చేసి మనకి ఇక్కడ లొకేషన్ కూడా ఇంపార్టెంట్. జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో బైసారన్ వ్యాలీ ఏదైతే ఉందో ఇది పహల్గామ్లో ఉంది. సో అనంతనాగ్ డిస్టిక్, జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ డిస్టిక్లో బైసారన్ వ్యాలీలో ఈ ఉదంతం అనేది జరిగిందనమాట. పాకిస్తాన్ టెర్రరిస్టులు టూరిస్టుల పైన అటాక్ చేయడం జరిగింది. దీంట్లో 26 పైగా సివిలియన్స్ చంపివేయబడ్డవారు. సో మేజర్గా మనకి 2019లో ఉరీ స్ట్రైక్స్ ఏవైతే ఉందో ఉరీ అటాక్ తర్వాత దిస్ ఈజ్ ద హైయెస్ట్ అన్నమాట. ఓకే, సో దీనికి బ్లేమింగ్ ఎవరు, లష్కర్-ఈ-తోయిబా అఫిలియేట్. సో మనకి
టీఆర్ఎఫ్ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అని చెప్పేసి లష్కర్ ఈ తోయిబాకి సంబంధించిన ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఈ ఉదంతానికి పాల్పడింది. ఓకే, ఇది ఒక బ్యాండ్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా, పాకిస్తాన్ ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజేషన్. సో అది ఈ బ్లేమ్ని తీసుకుంది, మేమే చేసాము అని చెప్పేసి లష్కర్ ఈ తోయిబా అని చెప్పేసి ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో అది ఒప్పుకోవడం జరిగిందనమాట. సో ఈ లష్కర్ ఈ తోయిబా వచ్చేసి పాకిస్తాన్ బేస్డ్ గ్రూప్ కాబట్టి మనం పాకిస్తాన్ పైన టెర్రరిస్ట్కి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటున్నారు. సో ఇది మెయిన్గా దేన్ని రిప్రజెంట్ ఏ టైంలో జరిగింది అంటే మన పిఎం మోడీ గారు దుబాయ్ విజిట్లో ఉండడము, అదేవిధంగా యుఎస్ సంబంధించినటువంటి వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో జేడీ వేన్స్ గారు వచ్చేసి ఇండియా విజిట్ ఉన్న సందర్భంలోనే ఈ అటాక్స్ జరగడం కొంచెం కలకలం రేపింది. సో ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసి చాలా కంట్రీస్ ఈ ఉదంతాన్ని ఖండించాయన్నమాట. సో దీనికి అనుగుణంగా ప్రతీకార చర్యల రూపకంగా అంటే పాకిస్తాన్ పైన చర్యలు తీసుకోవాలి కాబట్టి టెర్రరిస్ట్ ఎంకరేజ్ చేస్తున్నందుకు గాను భారత్ కొన్ని రిస్ట్రిక్షన్స్ చర్యలు ఇంపోజ్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగానే ఒకటి ఇండస్ వాటర్ ట్రీటీని ఉపసంహరించుకోవడం, అటారీ వాగా బార్డర్ని చెక్ పోస్ట్ని క్లోజ్ చేయడము, షార్క్ వీసా ఎగ్జంప్షన్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా వచ్చిన వాళ్ళని తిరిగి పంపివేయడము, అలాగే పాకిస్తాన్ మిలిటరీ అడ్వైజర్స్ ఇండియాలో ఉంటారు కదండి వాళ్ళని కూడా ఎక్స్పల్షన్ చేయడము, పంపివేయడము, అలాగే రిడక్షన్ ఆఫ్ డిప్లొమాటిక్ పర్సనల్స్ ఎవరైతే ఆ పాకిస్తాన్లో ఉంటారో వాళ్ళని కూడా ఉపసంహరించుకోవడం జరిగిందనమాట. సో దీంట్లో భాగంగా ఈ 3 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. సో దీన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ ఓరియంట్లో మనం క్లియర్గా చూడాలి. సో ఇండస్ వాటర్ ట్రీటీ ఏంటి, దీనికి మీడియేషన్గా ఎవరు ఉన్నారు అంటే మనకి మేజర్గా ఇండస్ ఏదైతే ఉందో ఇండస్ మనకు సింధు నది ఉంది కదా, ఆ సింధు నదికి సంబంధించినటువంటి ఉపనదులు కూడా సింధు నదీ పరివాహక ప్రాంతం కిందికే వస్తాయి. ఈ సింధు నది మెయిన్గా, అలాగే దాని ఉపనదులు ఏదైతే ఉన్నాయో జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్ ఉపనదులు ఏవైతే ఉన్నాయో అవి ఇండియాలోను ఇటు పాకిస్తాన్లోను కూడా ప్రయాణిస్తాయి అన్నమాట. సో పాకిస్తాన్ ఇండియా బార్డర్ గుండా ప్రయాణిస్తాయి. సో ఈ సింధు జలాలు మనకి ఏ విధంగా అయితే ఇంపార్టెంటో అదేవిధంగా పాకిస్తాన్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో దీంట్లో భాగంగా పాకిస్తాన్ కొన్ని ఆర్గ్యుమెంట్స్ చేసిన తరుణంలో మనకి వరల్డ్ బ్యాంక్ ఈ ఇండస్ వాటర్ ట్రీటీని మీడియేషన్ చేసింది. ఎవరు? వరల్డ్ బ్యాంక్ మీడియేషన్ చేసింది. ఎప్పుడు? 1960లో 1960 సంవత్సరంలో సెప్టెంబర్ 19న ఇండస్ వాటర్ ట్రీటీ 2 దేశాల మధ్యలో జరిగింది. ఒకటి ఇండియా, రెండోది పాకిస్తాన్. దీంట్లో సింధు నది జలాలు ఏవైతే ఉన్నాయో దాని ఉపనదులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి నీటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అని ఒక అగ్రిమెంట్ జరిగిందనమాట. సో దీనికి సంబంధించి ఏవైతే వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అని ఉంటాయి, ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఉంటాయి. వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ వచ్చేసి ఇండస్, జీలం, చినాబ్ ఏవైతే ఉన్నాయో అవి పాకిస్తాన్కి పూర్తి హక్కుగా ఇవ్వడం జరిగింది. దాంట్లో రన్వే ప్రకారంగా కొన్ని మనం వాడుకోవచ్చు, కానీ వాటిపైన నిలిపేటువంటి డ్యామ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కట్టడానికి వీల్లేదు. ఓకే, వాటిని ప్రాపర్గా యూజ్ చేసుకోవడానికి మాత్రమే వాడుకోవచ్చు. డ్యామ్స్ కట్టి అడ్డుకట్టలుగా కట్టి నీటిని ఆపివేసే హక్కు మనకు లేదు ఈ ఇండస్ వాటర్ ట్రీటీలో భాగంగా. దీన్ని మీడియేషన్ చేసింది వరల్డ్ బ్యాంక్. ఏ నదులు? సింధు, జీలం, చినాబ్. అలాగే ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ కూడా ఉన్నాయి మనకి. ఈస్ట్ ఫ్లోయింగ్ ఇండస్, జీలం, చినాబ్ ఏవైతే ఉన్నాయో ఇవి పాకిస్తాన్కు పూర్తి హక్కులుగా ఉన్నాయి. అలాగే రావి, బియాస్, సట్లెజ్ ఇవి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. ఈ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ వచ్చేసి ఇండియాకు పూర్తి హక్కులు ఇవ్వడం జరిగింది. సో వాటిని ఇప్పుడు సస్పెన్షన్ చేయడం జరిగిందనమాట. ఏది పహల్గామ్లో టెర్రరిస్ట్ అటాక్ల భాగంగా ఇండియా ప్రతీకార చర్యలు తీసుకుంటుంది కదా, దాంట్లో భాగంగా ఈ ఇండస్ వాటర్ ట్రీటీ ఏదైతే ఉందో దాన్ని మేము కొనసాగించము, టెంపరీగా మేము హోల్డ్ చేస్తున్నాము అని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్స్ ఏదైతే ఉందో అది అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో ఇంప్లికేషన్స్ ఆఫ్ సస్పెన్షన్స్. మరి ఈ సస్పెన్షన్ ద్వారా ఏం జరుగుతుంది అంటే హైడ్రోలాజికల్ డాటా ఏదైతే ఉందో మనకి మెయిన్గా ఇండస్, జీలం, చినాబ్ ఇవి 3 రివర్స్ పైన హక్కులు వచ్చేసి ఇటు పాకిస్తాన్కి ఇవ్వడం జరిగింది. అలాగే రావి, బియాస్, సట్లెజ్ ఈ 5 మనకి ఈ 3 రివర్స్ ఇటు కనుక వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అంటారు, వీటిని ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అంటారు. ఈ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ పైన పూర్తి హక్కులు ఇండియాకే ఉన్నాయి. ఈ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఏవైతే ఉన్నాయో ఇండస్, జీలం, చినాబ్ ఇవి పాకిస్తాన్కి పూర్తి హక్కులు ఇచ్చారు. కానీ వీటి యొక్క ఆర్జిన్స్ వచ్చేసి ఈ హిమాచల్ ప్రదేశ్ మనకి జమ్మూ కాశ్మీర్ ఈ హిమాలయన్ రీజియన్స్లో ఉన్నాయి కాబట్టి సో కొంత దూరం వరకు మన ఇండియాలో కూడా ప్రయాణిస్తాయి ఈ నదులు. సో వాటిపైన కొన్ని అనివార్య కట్టడాలు అనేటివి లైక్ డ్యామ్స్ కానీ వాటర్ స్టోరేజ్కి సంబంధించిన డ్యామ్స్ ఎలాంటివి కట్టరాదు. సో వాటికి సంబంధించిన హైడ్రోలాజికల్ డాటా నీటి లెక్కలు అనేటివి ఏది
ఎప్పటికప్పుడు పాకిస్తాన్కి ఇవ్వాలి అన్న ఉద్దేశంలో ఈ ఇండస్ వాటర్ ట్రీటీ అనేది జరిగిందన్నమాట. సో మేజర్గా వెస్టర్న్ రివర్స్ ఏవైతే ఇండస్, జీలం, చినాబ్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇండియాకు సంబంధించి కొంత రన్వే మాత్రమే మెయింటైన్ చేయాలి, మిగిలిన వాటర్నంతా కూడా పాకిస్తాన్కి వదిలేయాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. తాగునీటి అవసరాలకు మాత్రమే వాడుకోవాలి అని చెప్పేసి ఈ అగ్రిమెంట్లో ఉండేది. వాటిపైన ఈ ఇండస్, జీలం, చినాబ్ రివర్స్ పైన ఎలాంటి డ్యాములు కట్టొద్దు అని చెప్పారు. కాకపోతే ఇప్పుడు ఏంటి, అలాంటి రిస్ట్రిక్షన్స్ అనేవి ఏమీ ఫాలో అవ్వమని చెప్పేసి రీసెంట్గా పహల్గామ్ అటాక్లో భాగంగా ఇండియా చర్యలు తీసుకుంటుంది. అలాగే వెస్టర్న్ రివర్స్ ఏవైతే ఉన్నాయో, రిజర్వాయర్స్, డ్యామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన స్ట్రక్చర్స్ లైక్ డ్యామ్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేసుకుంటాము అని చెప్తుంది. అలాగే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ ఏవైతే కిషన్ గంగా, రాట్లే ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో నో లాంగర్ సబ్జెక్ట్ టు ఇన్స్పెక్టెడ్ బై పాకిస్తాన్. ఓకే, యాక్చువల్లీ కిషన్ గంగా, రాట్లే ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ అనమాట. అంటే వాటి యొక్క నీటిని మనం వాడుకోము, కానీ ఆ నీటిని ఉపయోగించుకొని విద్యుత్తును ఉత్పత్తి చేసుకునే ప్రాజెక్ట్స్ అన్నమాట ఈ కిషన్ గంగా, రాట్లే. అయితే ఇప్పుడు ఏంటి, ఎప్పటికప్పుడు స్టోరేజ్ పర్పస్లో పాకిస్తాన్ ఇన్స్పెక్షన్ చేస్తూ ఉండేది, కానీ ఇప్పుడు ఆ ఇన్స్పెక్షన్ కూడా నిలిపివేయడం జరిగిందన్నమాట. సో ఇది ఇండస్ వాటర్ ట్రీటీలో భాగంగా ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్. సో మేజర్గా ఇండియాకి వచ్చేసి రవి, బియాస్, సట్లెజ్, ఈస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్, అలాగే వెస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ వచ్చేసి ఇండస్, జీలం, చినాబ్ ఇవన్నీ కూడా పాకిస్తాన్కి అలొకేట్ చేయడం జరిగింది. అయితే ఇండియాలో యూజ్ ఆఫ్ వెస్టర్న్ రివర్స్ ఏవైతే ఉన్నాయో లిమిటెడ్ టు హైడ్రో పవర్ వితౌట్ ఆల్టర్నేటింగ్ ఫ్లోస్. ఓకే, అంటే రివర్ డైవర్షన్ ఏదైతే ఉందో దాన్ని ఆల్టర్నేట్ చేయకుండా వాటిపైన హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ ప్లస్ తాగునీటి అవసరాలకు మాత్రమే వాడుకోవచ్చు అని చెప్పేసి ఈ వెస్టర్న్ రివర్స్ పైన రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఇండస్ వాటర్ ట్రీటీలో భాగంగా. సో ఇప్పుడు ఇండియా ఏం చేస్తుందంటే ఇండస్ వాటర్ ట్రీటీని మేము ఫాలో అవ్వము అని చెప్పడం జరిగింది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇండస్ వాటర్ ట్రీటీ. నెక్స్ట్ వచ్చేసి అటారీ వాగా బార్డర్. మనకి ఇది పంజాబ్లో ఉందండి. ఈ అటారీ వాగా బార్డర్ దగ్గర మనకి మేజర్గా వచ్చేసి ఎప్పటికప్పుడు బీటింగ్ రీట్రీట్ సెరమనీ అనేది జరుగుతుంది. బీటింగ్ రీట్రీట్ సెరమనీ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ బీటింగ్ రీట్రీట్ సెరమనీని వచ్చేసి ఇప్పుడు స్కేల్ డౌన్ చేసడం జరిగింది. ఓకే, ఏది ఈ పహల్గామ్ అటాక్లో భాగంగా. సో ఇండియా ఏం చేసిందంటే ప్రతీకార చర్యల్లో భాగంగా ఈ అటారీ వాగా బార్డర్ని క్లోజ్ చేస్తున్నాము. ఈ బార్డర్ ద్వారా ప్రాపర్ డాక్యుమెంట్స్తోని ఎవరైతే ఇండియాలోకి ఎంటర్ అయ్యారో వారంతా కూడా మే 1, 2025 కల్లా ఇండియాను వదిలి వెళ్ళిపోవాలి అని చెప్పేసి మన ఇండియన్ గవర్నమెంట్ చెప్పడం జరిగిందనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అటారీ వాగా బార్డర్. సో షట్ డౌన్ చేసింది. సో మే 1, 2025 కల్లా రిటర్న్ వెళ్ళిపోమని చెప్పింది. సో ఇక్కడ మేజర్గా ఏంటి, బీటింగ్ రీట్రీట్ సెరమనీ అని చెప్పేసి 1959 నుంచి 1959 నుంచి ప్రతిరోజు కూడా ఈ బీటింగ్ రీట్రీట్ సెరమనీ జరుగుతుంది ఈ అటారీ వాగా బార్డర్లో. ఓకే, చాలామంది వీక్షకులు వెళ్ళి ఆ బీటింగ్ రిట్రీట్ సెరమనీని ఎంజాయ్ చేయడం జరుగుతుంది. సో మేజర్గా వచ్చేసి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వచ్చేసి ఇండియా నుంచి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పార్టిసిపేట్ చేస్తుంది. అలాగే పాకిస్తాన్ రేంజర్స్ కూడా పాకిస్తాన్ సైడ్ నుంచి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో ఇది బీటింగ్ రిట్రీట్ సెరమనీని కూడా షట్ డౌన్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఏది అటారీ వాగా బార్డర్ ఎక్కడ ఉంది, పంజాబ్లోని అమృత్సర్ డిస్టిక్లో ఉంది. సో ఇది అమృత్సర్ నుంచి కేవలం 25 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉంది. సో మేజర్గా ప్రాక్సిమిటీ వచ్చేసి పాకిస్తాన్ బార్డర్కి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ అటారీ వాగా బార్డర్ అనేది లొకేట్ అయి ఉందన్నమాట. సో అదేవిధంగా ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే మనకు ఢిల్లీ నుంచి లాహోర్కి ట్రైన్ కనెక్టివిటీ ఉందండి. ఢిల్లీ నుంచి లాహోర్కి ట్రైన్ కనెక్టివిటీ ఉంది. ఆ ట్రైన్ కనెక్టివిటీయే లో భాగంగా ఢిల్లీ నుంచి లాహోర్కు ఉన్నటువంటి రైల్ రూట్ ఏదైతే ఉందో ఆ రైల్ రూట్లో ఇండియాలో చివరి స్టేషన్ ఏదైనా ఉంది అంటే అది వాగా బార్డర్ స్టేషన్. ఓకే, ఇండియాలో చివరి రైల్వే స్టేషన్ ఏంది, లాహోర్కి వెళ్ళే రూట్లో అది బాగా వాటర్ స్టేషన్. ఓకే, బార్డర్ స్టేషన్. నేషనల్ హైవే ఏదైతే ఉందో, నేషనల్ హైవే గ్రాండ్ ట్రంక్ రోడ్ 1 ఏదైతే ఉందో దాంట్లో భాగంగా కూడా అది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకే, నేషనల్ హైవే 1 వచ్చేసి ఈ అటారీ వాగా బార్డర్ నుంచే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పాకిస్తాన్ నేషనల్స్ నాట్ టు పర్మిటెడ్ టు ట్రావెల్ ఇండియా అండర్ షార్క్ వీసా ఎగ్జామ్షన్స్. యాక్చువల్లీ మనకి సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ రీజనల్ కోఆపరేషన్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఉంది. సో సౌత్ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి రీజనల్గా డెవలప్ అవ్వాలి,
ఓకే, కోఆపరేషన్ని బాగా పెంచుకోవాలి. ఒక దేశానికి ఉన్నటువంటి టెక్నాలజీస్ కానీ, వెల్ఫేరిస్టిక్ ఫెసిలిటీస్ కానీ ఇచ్చిపుచ్చుకోవాలన్న ఉద్దేశంతోనే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ రీజనల్ కోఆపరేషన్‌ని ఢాకాలో 1985లో డిసెంబర్ 8, 1985లో ఢాకాలో ఏర్పాటు చేయడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే కాఠ్మండు, నేపాల్‌లో ఉండడం జరిగింది. సో మొత్తం 8 దేశాలు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మాల్దీవ్స్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక. 8 దేశాలు ఏంటి? ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మాల్దీవ్స్, నేపాల్, అలాగే పాకిస్తాన్ అండ్ శ్రీలంక. సో ఈ సార్క్ అగ్రిమెంట్లో భాగంగా, ఈ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ రీజనల్ కోఆపరేషన్లో భాగంగా కొంతమందికి ఆయా దేశాల నుంచి విజిటర్స్ని అలౌ చేసుకునేందుకు, అంటే డిప్లొమాట్స్ కానీ, ప్రొఫెషనల్స్ కానీ, వారు ఈ సార్క్ వీసా ఫ్రీ కింద ఇండియాలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ సార్క్ వీసా ఫ్రీ భాగంలో వచ్చిన వారికి పాకిస్తాన్కి ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. అంటే పాకిస్తాన్కి ఈసారి ఈ సార్క్ ఫ్రీ వీసా ఏదైతే ప్రోగ్రామ్ ఉందో దాని కింద ఉన్నటువంటి వీసాలు పాకిస్తాన్ వాళ్ళు రాకుండా చర్యలు తీసుకోవడం జరిగిందన్నమాట. ఓకే, ఇది ఎప్పుడు సార్క్ వీసా ఫ్రీ స్కీమ్ ఎప్పుడు లాంచ్ చేశారు? యాక్చువల్లీ 1988లో ప్రపోజ్ చేయడం జరిగింది. 1992లో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. 1992 నుంచి ఇది అమల్లోకి వచ్చిందనమాట. సో వీసా ఫ్రీ ట్రావెల్ అక్రాస్ సార్క్ నేషన్స్. ఓకే, సార్క్ నేషన్స్ ఏవైతే ఉంటాయో, సో సెలెక్టివ్ ఇండివిజువల్స్ మొత్తం 24 కేటగిరీస్ ఉన్నాయి. సెలెక్టివ్ కేటగిరీస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దాంట్లో 24 కేటగిరీస్ ఉన్నాయి. ఎవరు? డిగ్నిటరీస్, పార్లమెంటరీనియర్స్, జర్నలిస్టు, స్పోర్ట్స్ పర్సన్స్, వీరికి వీసా ఫ్రీ అరైవల్స్ ఉన్నాయన్నమాట. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు ఏం చేశారు? పహల్గామ్ అటాక్లో భాగంగా ఈ వీసా ఫ్రీ ఏదైతే సార్క్ వీసా ఫ్రీ ఉందో దాన్ని పాకిస్తాన్ వాళ్ళకి ఇవ్వడం లేదు. ఓకే, సో ఇది ఎన్ని రోజులు ఉంటుంది? 1 year ఉంటుంది. ఎక్స్టెండబుల్ అప్ టు 5 years. ఓకే, మేజర్గా దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సార్క్ వీసా ఫ్రీ ఎగ్జంప్షన్. ఇప్పుడు ఏంటి? ఇండియా పాకిస్తాన్ నేషనలిస్టులు ఎవరైతే ఉంటారో వారికి ఈ సార్క్ వీసా ఫ్రీ ఎగ్జంప్షన్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇవ్వడం లేదు, నిలిపివేసింది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇవంతా చర్యలు జరుగుతున్నాయి కదా. పహల్గామ్లో టెర్రరిస్టులు అటాక్ చేయడము, ఆ టెర్రరిస్ట్ గ్రూపు యొక్క ఆర్గనైజేషన్ ఎక్కడ ఎస్టాబ్లిష్ అయి ఉండడం? పాకిస్తాన్. సో పాకిస్తాన్ మీద ఇండియా చర్యలు స్టార్ట్ చేసింది. దాంట్లో భాగంగానే ఇండస్ వాటర్ ట్రీటీ, అలాగే సార్క్ వీసా ఫ్రీ ఎగ్జంప్షన్ని నిలిపివేయడము, అలాగే అటారీ వాఘా బార్డర్ని క్లోజ్ చేయడము, డిప్లొమాట్స్ని వెనుకకు రమ్మడము, ఆర్మీ ప్రొఫెషనల్స్ తగ్గించుకోవడము, ఇలాంటి చర్యలు తీసుకుంది. సో పాకిస్తాన్ ఏమంటుందంటే ఇండియా సిమ్లా అగ్రిమెంట్ని బ్రేక్ చేస్తుంది అని చెప్పేసి అంటుంది. సో ఆరోపణ చేస్తుంది. సిమ్లా అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాన్ని చేయడం లేదు, దాన్ని అమలు చేయడం లేదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి ఈ సిమ్లా అగ్రిమెంట్ అంటే ఏంటి? యాక్చువల్లీ ఇది ఎప్పుడు జరిగింది? మనకి 1971లో ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ అని తెలుసు కదండి. మనకు స్వాతంత్రం 1947లో వచ్చినప్పుడు ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ అని చెప్పేసి 2 కంట్రీస్ ఉండేవి. సో 1971లో ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ నుంచి ఫ్రీడమ్ కోరుకుంది. ఆ ప్రాసెస్లో ఈస్ట్ పాకిస్తాన్కి ఏదైతే ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నటువంటి బంగ్లాదేశ్కి ఇండియా సపోర్ట్ చేసింది. ఆ సపోర్టింగ్ చేసే ప్రాసెస్లో ఇండియా పాకిస్తాన్తోని ఏదైతే వెస్ట్ పాకిస్తాన్ అని పిలువబడుతున్నటువంటి ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్ ఏదైతే ఉందో దాంతో యుద్ధం చేసింది. సో 1971లో యుద్ధం జరిగినందుకు గాను అప్పుడు ఆల్రెడీ ఈస్ట్ పాకిస్తాన్కి స్వాతంత్రం అనేది రావడం జరిగింది. సో ఈస్ట్ పాకిస్తాన్ని ఇండియా సపోర్ట్ చేసింది. సో వెస్ట్ పాకిస్తాన్ ఈ యుద్ధంలో ఓడిపోవడం జరిగింది 1971లో. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బ్యాక్గ్రౌండ్. సో ఆ ప్రాసెస్లో శాంతి నెలకొల్పాలి ఈ 2 దేశాల మధ్యలో, పాకిస్తాన్ మధ్యలో అలాగే ఇండియా మధ్యలో, భారతదేశం మధ్యలో శాంతి నెలకొల్పాలన్న ఉద్దేశంతో ఏం చేశారు? సిమ్లా అగ్రిమెంట్ అనేది ఒకటి తీసుకొచ్చారు. ఎప్పుడు? 1972లో 1972 జూలై 4న అప్పటి ప్రధానులైనటువంటి ఇందిరాగాంధీ అలాగే పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో, పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో మధ్యలో అలాగే ఇందిరాగాంధీ మధ్యలో ఈ సిమ్లా అగ్రిమెంట్ జరిగింది. ఈ సిమ్లా అగ్రిమెంట్లో ఏమేమి ఉన్నాయి అంటే ఇరు దేశాల మధ్యలో ఉన్నటువంటి బార్డర్ డిస్ప్యూట్స్ కానీ ఇంక ఇతరత్ర డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిస్ప్యూట్స్ అన్నీ కూడా ఇరు దేశాలే సంయుక్తంగా నిర్వహించుకోవాలి. అంటే ఏదైనా సమస్య తలెత్తినప్పుడు ఇరు దేశాల అధ్యక్షులు కూర్చొనే దాని సమస్యను పరిష్కరించుకోవాలి. అంతేకాని 3వ దేశం యొక్క ప్రమేయం ఉండకూడదు అని చెప్పేసి ఈ సిమ్లా అగ్రిమెంట్లో మొదటిసారిగా పేర్కొనడం జరిగింది. అలాగే లైన్ ఆఫ్ కంట్రోల్
ఏదైతే ఉందో లైన్ ఆఫ్ కంట్రోల్ మధ్యలో సత్సంబంధాలను పెంచాలి అని చెప్పేసి నిర్వహించుకుంది. ఓకే, నియంత్రణ రేఖ జమ్మూ కాశ్మీర్లో కాల్పుల విరమణ లైన్ ఆఫ్ కంట్రోల్ని పేర్కొనడం జరిగింది. ఓకే, అదేవిధంగా ఖైదీల విడుదల, 2 దేశాల మధ్యలో ఉన్నటువంటి యుద్ధ ఖైదీలు ఎవరైతే ఉంటారో అప్పుడు యుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్కి మన సైనికులు యుద్ధ ఖైదీలుగా పట్టుబడడం జరిగింది. పాకిస్తాన్కి సంబంధించిన సైనికులు మనకు యుద్ధ సైనికులుగా పట్టుబడడం జరిగింది. ఈ యుద్ధ సైనికులు ఎవరైతే ఉంటారో ఆ యుద్ధ సైనికులు ఉన్నటువంటి యుద్ధ ఖైదీలుగా పేర్కొన్నటువంటి యుద్ధ సైనికులని ఇరు దేశాలు సంయుక్తంగా విడుదల చేయాలి అని చెప్పేసి సిమ్లా అగ్రిమెంట్లో భాగంగా పేర్కొనడం జరిగింది. సో ఇప్పుడు ఏంటి, సిమ్లా అగ్రిమెంట్ బ్రేక్ చేస్తుంది. ఇరు దేశాల మధ్యలో సత్సంబంధాలకు శాంతి నెలకొల్పాలన్న ఉద్దేశంతో జరిగినటువంటి ఈ సిమ్లా అగ్రిమెంట్ని ఇండియా బ్రేక్ చేస్తుందని చెప్పేసి ఎవరు, పాకిస్తాన్ ఆరోపణ చేస్తుంది. సో ఇది కేవలం ఆరోపణ మాత్రమే. సో ఇప్పుడు ఏంటి, మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో సిమ్లా అగ్రిమెంట్ ఏ 2 దేశాల ప్రధానుల మధ్యలో జరిగింది అని అడిగే ఛాన్సెస్ ఉంది. ఎప్పుడు జరిగింది అంటే మనకి 1972 జూలై 2న ఇందిరాగాంధీ మధ్యలో, అలాగే పాకిస్తాన్ అధ్యక్షుడైనటువంటి జుల్ఫికర్ అలీ భుట్టో మధ్యలో ఈ అగ్రిమెంట్ జరిగింది. ఈ అగ్రిమెంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇరు దేశాల మధ్యలో సమస్యలు కనుక తలెత్తినట్లయితే మూడో దేశం యొక్క ప్రమేయం లేకుండా కేవలం ఇరు దేశాలు మాత్రమే సంయుక్తంగా ఆ సమస్యను పరిష్కరించుకోవాలి. అలాగే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి లైన్ ఆఫ్ కంట్రోల్, ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఉంటుంది, లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వచ్చేసి మనకి చైనాతోని బార్డర్లో ఉన్నటువంటిది అని మనం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాం. లైన్ ఆఫ్ కంట్రోల్ వచ్చేసి పాకిస్తాన్తో బార్డర్లో ఉన్నటువంటి దాన్ని లైన్ ఆఫ్ కంట్రోల్ అంటాం. సో కాల్పుల విరమణ లైన్గా దీన్ని లైన్ ఆఫ్ కంట్రోల్గా భావించాలి అని చెప్పేసి అప్పుడు అగ్రిమెంట్లో చేసుకున్నారు. అదేవిధంగా యుద్ధ సైనికులు ఎవరైతే ఉంటారో యుద్ధ ఖైదీలుగా పట్టుబడినటువంటి వారిని విడుదల చేయాలి అని చెప్పేసి సిమ్లా అగ్రిమెంట్లో భాగంగా పేర్కొనడం జరిగింది. సో ఇది గతంలో కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. సిమ్లా అగ్రిమెంటు ఏ 2 దేశాల ప్రధానుల మధ్యలో అప్పుడున్నటువంటి ప్రధానుల మధ్య జతపరచుము అని చెప్పేసి అడగడం జరిగింది. గతంలో అడిగాడు ఈ క్వశ్చన్. సో అందుకని ఇంపార్టెంట్, ఇప్పుడు కూడా న్యూస్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పహల్గామ్ అటాక్ అండ్ ఇండియాస్ యాక్షన్. పహల్గామ్ అటాక్ ఏదైతే జరిగిందో టెర్రరిస్ట్ అటాక్, దానికి చర్యగా ఇండియా కొన్ని చర్యలు తీసుకుంది. సో అవన్నీ మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో అటారీ వాగా ఏ డిస్టిక్లో ఉంది, అలాగే అటారీ వాగాకు సంబంధించి లాస్ట్ రైల్వే స్టేషన్ ఏంటి ఇండియాలో, అదేవిధంగా మనకి సార్క్ వీసా ఎగ్జామ్షన్ కంట్రీస్ ఏంటి, అలాగే సార్క్ వీసా ఎగ్జామ్షన్ సంబంధించి ఏ కంట్రీస్ ఇందులో ఉన్నాయి, ఇప్పుడు పాకిస్తాన్ మీద ఎందుకు విధించారు అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఇండస్ వాటర్ ట్రీటీ, ఇవన్నీ ఒక ఎత్తు అయితే సిమ్లా అగ్రిమెంట్ ఇంకొక ఎత్తు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పహల్గామ్ అటాక్ అండ్ ఇండియాస్ యాక్షన్స్. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఏషియా ర్యాంకింగ్స్ 2025 రిలీజ్ చేయడం జరిగింది. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఏషియా ర్యాంకింగ్స్ 2025. దీంట్లో ఇండియా నుంచి ఉన్నటువంటి టాప్ యూనివర్సిటీస్ ఏంటి అనేది చూద్దాం. హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏషియా కాంటినెంట్ ఏదైతే ఉందో, ఏషియా ఖండం ఏదైతే ఉందో దాంట్లో టాప్ యూనివర్సిటీస్ ఏంటి, రిసర్చ్ యూనివర్సిటీస్ ఏంటి అని చెప్పేసి టైమ్స్ మ్యాగజైన్ ఎవ్రీ ఇయర్ కూడా ఈ ర్యాంకింగ్ లిస్ట్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో ఇండియా నుంచి టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్ ఏది అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు. ఓకే, IISc బెంగళూరు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అగ్రస్థానాన్ని ఇండియా నుంచి టాప్ పొజిషన్లో ఉంది. మరి ఓవరాల్గా కనుక చూసుకున్నట్లయితే మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఏ ప్లేస్లో ఉంది అంటే 38th ప్లేస్లో ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వచ్చేసి 38th ప్లేస్లో ఉంది. ఇదే ఇన్స్టిట్యూషన్ గతంలో 32nd పొజిషన్లో ఉండేది. 2024లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ వచ్చేసి 2024లో 32nd ప్లేస్లో ఉంటే ఓవరాల్గా ఏషియాలో ఇప్పుడు ఎంత పొజిషన్లో ఉందంటే 38th పొజిషన్లో ఉంది. తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ తర్వాత అన్నా యూనివర్సిటీ 111th పొజిషన్లో ఉంది. IIT ఇండోర్ వచ్చేసి 131 పొజిషన్లో ఉంది. మహాత్మా గాంధీ యూనివర్సిటీ వచ్చేసి 140th పొజిషన్లో ఉంది. షూల్ని యూనివర్సిటీ వచ్చేసి 146th పొజిషన్లో ఉంది. సవేతా ఇన్స్టిట్యూట్ వచ్చేసి 149th ప్లేస్లో ఉంది.
సో జమియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీస్ వచ్చేసి 161 పొజిషన్లో ఉంది. ఐఐటి గౌహతి ఐఐటి వచ్చేసి 184th పొజిషన్లో ఉంది. అలాగే ఏఎంయు అండ్ యూపీఎస్ వచ్చేసి 188 పొజిషన్లో ఉంది. సో ఎవ్రీ ఇయర్ కూడా ఏషియాలో అత్యుత్తమైనటువంటి యూనివర్సిటీస్ని టైమ్స్ మ్యాగజైన్ వారు ర్యాంకింగ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించి ర్యాంకింగ్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇటీవల కాలంలో ఆ ర్యాంకింగ్స్ రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో నుంచి ఇండియా నుంచి టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్ ఏంటంది అంటే ఐఐఎస్సి బెంగళూరు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు. అది గతంలో ఓవరాల్ ర్యాంకింగ్లో వచ్చేసి 32nd ప్లేస్లో ఉండేది 2024లో. ఈ ఇయర్ ర్యాంకింగ్ వచ్చేసి 38th ప్లేస్లో ఉంది. సో మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ మొత్తంగా తీసుకున్నట్లయితే 35 కంట్రీస్ నుంచి మొత్తం 35 కంట్రీస్ నుంచి 853 యూనివర్సిటీస్కి ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా 35 కంట్రీస్ నుంచి వివిధ యూనివర్సిటీస్ మొత్తంగా తీసుకున్నట్లయితే 853 యూనివర్సిటీస్కి ఈ ర్యాంకింగ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఇండియా నుంచి టాప్ యూనివర్సిటీ ఏది అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు 38th పొజిషన్లో ఉంది. ఓకే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ వచ్చేసి 38th, అన్నా యూనివర్సిటీ వచ్చేసి 111, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి ఇండోర్ 131 ప్లేస్లో ఉంది. సో మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ కనుక చూసుకున్నట్లయితే టాప్ 10లో మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ వచ్చేసి చైనా నుంచి ఉన్నాయి. ఓకే, చైనా వర్సిటీస్లో అగ్రస్థానంలో ఉంచాయి. తొలి 2 స్థానాలతో పాటు టాప్ 10లో 5 అవుట్ ఆఫ్ 10 యూనివర్సిటీస్ వచ్చేసి కేవలం చైనా నుంచే ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్. టాప్ 2 యూనివర్సిటీస్ కూడా ఎక్కడి నుంచి ఉన్నాయి? చైనా నుంచే ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఏషియా రీజియన్లో ర్యాంకింగ్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. ఇండియా నుంచి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు ఏదైతే ఉందో అది టాప్లో ఉంది. ఓవరాల్గా కనుక తీసుకున్నట్లయితే 38th పొజిషన్లో ఉంది. ఇండియా నుంచి 1st పొజిషన్లో ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏప్రిల్ 25ని వరల్డ్ మలేరియా డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో మలేరియాకు సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేయడము కోసం అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ కూడా ఏప్రిల్ 25ని వరల్డ్ మలేరియా డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈసారి థీమ్ మేజర్గా ఇలాంటి ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, అది ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారు, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కంపల్సరీ థీమ్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈసారి మలేరియా ఎండ్స్ విత్ అస్, రీఇన్వెస్ట్, రీఇమాజిన్, రీఇగ్నైట్ అనే నినాదంతో అనే థీమ్తోని ఈ ఇయర్ వరల్డ్ మలేరియా డేని సెలబ్రేట్ చేస్తున్నారు. ఏంటి? మలేరియా ఎండ్స్ విత్ అస్, రీఇన్వెస్ట్, రీఇమాజిన్, రీఇగ్నైట్ అనే దాంతో. సో అబ్జర్వ్ యాన్యువల్లీ, రేజ్ అవేర్నెస్ అండ్ అడ్వకేట్ ఫర్ గ్లోబల్ ఎఫర్ట్స్ మలేరియా ప్రివెన్షన్ అండ్ కంట్రోల్. మలేరియా ద్వారా ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయి కాబట్టి ఈ మలేరియా వ్యాధి పైన దాని యొక్క వ్యాప్తి ఎలా ఉంటుంది అనే అవేర్నెస్, దానివల్ల ఏమేమి అనర్థాలు జరుగుతాయని అవేర్నెస్ తీసుకురావడం కోసం అని చెప్పేసి సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వరల్డ్ అసెంబ్లీ రోజు 2007 ఏదైతే ఉందో 2007 సంవత్సరం నుంచి ఈ వరల్డ్ మలేరియా డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మేజర్గా వచ్చేసి మనకి ఆడ అనాఫ్థలిస్ ఏదైతే ఉందో ఫీమేల్ అనాఫ్థలిస్ మస్కిటోస్ ఏవైతే ఉన్నాయో ఆ మస్కిటోస్ ద్వారానే మనకి ఎక్కువగా మలేరియా వ్యాప్తి అనేది జరుగుతుంది. ఇది ప్లాస్మాడియం పారాసైట్స్ ద్వారా పారాసైట్స్ ద్వారా రావడం జరుగుతుంది. ఓకే, మేజర్గా పర్సన్ టు పర్సన్ అనే నాన్ కంటేజియస్ అంటే పర్సన్ టు పర్సన్ డైరెక్ట్గా రాదు. అంటే ఇప్పుడు ఒక పర్సన్ని నేను వెళ్ళి ముట్టుకుంటే నాకు రాదు, కానీ ఈ ఏదైతే ఫీమేల్ అనాఫిలిస్ ఏదైతే ఉందో ఇది మేజర్ హోస్ట్గా ఉంటుంది. దేనికి? ప్లాస్మాడియం పారాసైట్స్కి. ఈ ప్లాస్మాడియం పారాసైట్స్ వల్లనే మలేరియా వస్తుంది. ఈ ప్లాస్మాడియం పారాసైట్స్ ఉన్నటువంటి ఏదైతే రక్తం ఉన్నటువంటి దోమ ఉంటుందో ఆ దోమ వచ్చి ఇంకో పర్సన్ని కనుక కుట్టినట్లయితే, ఏది ఫీమేల్ అనాఫిలిస్ అనే మస్కిటో కనుక కుట్టినట్లయితే మలేరియా వ్యాప్తి వస్తుంది. సో మలేరియాను ఇటాలియన్ భాషలో కనుక తీసుకున్నట్లయితే చెడుగాలి అని అర్థం వస్తుంది. ఓకే, ఇది ఆడ అనాఫిలిస్ దోమ ఏదైతే ఉందో ఇది ప్రధాన అతిథిగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2023లో రిలీజ్ చేసినటువంటి స్టాటిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో గణాంకాల ప్రకారం 83 దేశాల్లో 26.3 కోట్ల మలేరియా కేసులు అనేటివి నమోదవ్వగా ఎంత 26.3 కోట్ల మలేరియా కేసులు నమోదైతే 5,97,000 మంది ఈ మలేరియా ద్వారానే మరణించారు. భారత్లో కనుక తీసుకున్నట్లయితే మలేరియా కేసులు వచ్చేసి 33 lakhs ఉంటే దాంట్లో
5511 మంది మరణించడం జరిగింది కేవలం మలేరియా ద్వారా. సో మలేరియా ఫ్రీ అనేది స్టేటస్ రావాలి అంటే, మలేరియా ఫ్రీ కంట్రీ అని చెప్పి స్టేటస్ కనుక రావాలంటే వరుసగా 3 సంవత్సరాలు ఆ దేశంలో ఎలాంటి మలేరియా కేసు రికగ్నైజ్ అవ్వకుండా ఉండాలి. ఎలాంటి మలేరియా కేసు రాకుండా ఉన్నట్లయితే ఆ దేశాన్ని మలేరియా ఫ్రీ కంట్రీగా పేర్కొనడం జరుగుతుంది. దాంట్లో భాగంగా 2015 నుంచి ఇప్పటి వరకు 15 దేశాలు 2015 నుంచి 15 కంట్రీస్ వచ్చేసి వరల్డ్ మలేరియా ఫ్రీ కంట్రీస్గా పేర్కొనడం జరిగింది. సో మాల్దీవ్స్ ఫస్ట్ కంట్రీ, తర్వాత శ్రీలంక, కిర్గిస్తాన్ 2016. సో ఈ 15 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో రీసెంట్గా జార్జియాని 2025లో జార్జియాని ఈసారి మలేరియా ఫ్రీ కంట్రీగా పేర్కొనడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ఏప్రిల్ 25ని నేషనల్ డిఎన్ఏ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. డిఎన్ఏ డిఆక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్ ఏదైతే ఉందో దాన్ని మనము నేషనల్ డిఎన్ఏ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాము అంటే 2003లో ఈ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఒకటి స్టార్ట్ అయింది. సో ఈ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు గాను ఏప్రిల్ 25 రోజును మనం నేషనల్ డిఎన్ఏ డేగా సెలబ్రేట్ చేస్తున్నాము. సో డిఎన్ఏ వచ్చేసి డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ కలిగినటువంటి దీన్ని ఎవరు జేమ్స్ వాట్సన్ అలాగే ఫ్రాన్సిస్ క్రిక్, జేమ్స్ వాట్సన్ అలాగే ఫ్రాన్సిస్ క్రిక్ ఇరువురు కూడా 1953లో కనుగొనడం జరిగింది. ఇది మెయిన్గా జెనెటిక్ ఇన్ఫర్మేషన్. మనందరికీ తెలుసు జెనెటిక్ ఇన్ఫర్మేషన్ క్యారీ చేసేటువంటిది ఎవరు అంటే మన బాడీలో డిఎన్ఏ. ఓకే, ఇది మెయిన్గా ఆర్గానిజం సంబంధించినటువంటి డెవలప్మెంటు, ఫంక్షను, మన బాడీలో ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా జెనెటిక్ ఇన్ఫర్మేషన్ క్యారీ చేసేది ఏదైనా ఉంది అంటే అది డిఎన్ఏ. ఓకే, సో డబుల్ స్టాండర్డ్ ట్విస్టెడ్ ల్యాడర్ నోన్ యాజ్ డబుల్ హెలిక్స్గా ఉంటుంది. సో మనందరికి తెలుసు మేజర్గా లొకేషన్ ఎక్కడ, న్యూక్లియస్, సెల్ న్యూక్లియస్లో ఈ డిఎన్ఏ ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బెంగళూరు ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో, కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అది లెవెల్ 5 ఏసిఐ అసోసియేషన్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ వారు కార్బన్ అక్రిడియేషన్ లెవెల్ 5 కార్బన్ అక్రిడియేషన్ అనేది ఇవ్వడం జరిగింది. కెంపేగౌడ బెంగళూరుకు సంబంధించినటువంటి కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకి ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ వాళ్ళు లెవెల్ 5 కార్బన్ అక్రిడియేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది ఏంటి అంటే మేజర్గా లెవెల్ 5 కార్బన్ అక్రిడియేషన్ ఏంటంటే మేజర్గా వచ్చేసి దీంట్లో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని తగ్గిస్తాయన్నమాట. మేజర్గా ఈ ఎయిర్పోర్ట్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉత్పత్తిని తగ్గించడం ద్వారా ఈ లెవెల్ 5 కార్బన్ అనే ఎమిషన్ లెవెల్ 5 కార్బన్ అక్రిడియేషన్ అనేది రావడం జరిగింది. సో మన ఏషియాలోనే మొట్టమొదటి ఎయిర్పోర్ట్ అన్నమాట ఇది. ఏషియాలోనే మొట్టమొదటి ఎయిర్పోర్ట్ ఏదైనా ఉంది అంటే కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి లెవెల్ 5 కార్బన్ అక్రిడియేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ లెవెల్ 5 కార్బన్ అక్రిడియేషన్ ఎందుకు ఇస్తారు అంటే మేజర్గా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ని తగ్గించడం కోసం అని చెప్పేసి లెవెల్ 5 అక్రిడియేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా ఏషియా నుంచి ఫస్ట్ ఎయిర్పోర్ట్ ఏదైనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైనా ఉంది అంటే అది కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బెంగళూరు. ఓకే, అదేవిధంగా ద ఎయిర్పోర్ట్స్ టెర్మినల్ 2 ఏదైతే ఉందో దాన్ని వరల్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్స్లో భాగంగా కూడా యునెస్కో వారు గుర్తించడం జరిగింది. వరల్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్స్లో భాగంగా యునెస్కో వారు గుర్తించడం జరిగింది. ఓకే, మేజర్గా వచ్చేసి ఇదంతా కూడా స్టాట్స్ అండి. సో మనకి ఎవరు ఇస్తారు, ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఇస్తారు. సో దీని యొక్క మేజర్గా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ కనుక చూసుకున్నట్లయితే 95.6% రిడక్షన్ ఇన్ స్కోప్ 1 అండ్ స్కోప్ 2 గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్. ఓకే, సో అచీవ్ నెట్ జీరో మొత్తం జీరో స్కోప్ 1 అండ్ స్కోప్ 2 ఎమిషన్స్లో 7 years అహెడ్ 2030 టార్గెట్ కల్లా 2030 కల్లా ముందే 7 సంవత్సరాల ముందే దీన్ని కంప్లీట్ చేసుకున్నందుకు గాను ఏది లెవెల్ 5 అక్రిడియేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఓకే, ఇండియా నుంచి లెవెల్ 5 కార్బన్ ఎమిషన్, అదేవిధంగా ఏషియాలోనే మొట్టమొదటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లెవెల్ 5 కార్బన్ ఎమిషన్ ఏదైనా ఉంది అంటే లెవెల్ 5 కార్బన్ అక్రిడియేషన్ ఏదైనా ఉంది అంటే అది కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బెంగళూరు. అదేవిధంగా కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్కి
గ్లోబల్ రికగ్నేషన్ అనేది రావడం జరిగింది. ఓకే. ఏంటి గ్రీన్ ఎనర్జీ ఇన్నోవేషన్ మేజర్‌గా ఈ కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ వచ్చేసి మొత్తంగా కూడా సోలార్ ప్యానెల్స్‌తో రన్ అవుతది. అక్కడ ఉన్నటువంటి విద్యుత్ దాదాపుగా మొత్తంగా కూడా ఈ సోలార్ ప్యానెల్స్ ద్వారానే ఉత్పత్తి అయినటువంటి రినూవబుల్ ఎనర్జీనే వాడుతున్నందుకు గాను గ్రీన్ ఎనర్జీ ఇన్నోవేషన్ అవార్డు అనేది రావడం జరిగింది. సో కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ రిసీవ్స్ గ్రీన్ ఎయిర్‌పోర్ట్స్ రికగ్నిషన్ 2025. సో గ్రీన్ ఎయిర్‌పోర్ట్స్ రికగ్నిషన్ ఎవరిచ్చారు? ఎయిర్‌పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ కేటగిరీ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి సంవత్సరం కూడా 6 to 15 మిలియన్ ప్యాసింజర్స్ ట్రావెల్ అయ్యేటువంటి ఎయిర్‌పోర్ట్స్ కేటగిరీలో భాగంగా గ్రీన్ ఎనర్జీ ఇన్నోవేషన్ రికగ్నిషన్ ఏ ఎయిర్‌పోర్ట్‌కి వచ్చింది? కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్‌కి రావడం జరిగింది. ఓకే. మేజర్‌గా వచ్చేసి డిమాన్స్ట్రేటింగ్ లీడర్‌షిప్ ఇన్ క్లీన్ ఎనర్జీ సొల్యూషన్ ఫర్ ఎయిర్‌పోర్ట్స్ ఆపరేషన్స్. ఓకే. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే నేషనల్ క్యాంపెయిన్ లాంచ్ టు ఎలిమినేట్ మెజల్స్ రూబెల్లా బై 2026. ఓకే. 2026 కల్లా ఈ మెజల్స్ రూబెల్లా ఏదైతే ఉందో దాన్ని రూపుమాపాలి అని చెప్పేసి ఒక నేషనల్ లెవెల్ క్యాంపెయిన్ అనేది నిర్వహించారు. మరి దేన్ని పురస్కరించుకొని నిర్వహించారు అనేది చాలా ఇంపార్టెంట్. దేన్ని వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ ఏదైతే ఉందో వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ని మనము ఏప్రిల్ 24 నుంచి 30 మధ్యలో వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్గా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ పాయింట్. వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ 2025ని మనం ఏప్రిల్ 24 నుంచి ఏప్రిల్ 30 మధ్యలో సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఆ సెలబ్రేషన్స్లో భాగంగానే నేషనల్ లెవెల్ క్యాంపెయిన్ అనేది నిర్వహిస్తున్నారు. దేనికి? మెసల్స్ రూబెల్లా అని 2026 కల్లా రూపుమాపాలి అని చెప్పేసి సెలబ్రేట్ చేస్తున్నారు. ఎప్పుడు? ఏప్రిల్ 24, 2025 నాడు ఈ మెసల్స్ రూబెల్లాను రూపుమాపాలని నేషనల్ క్యాంపెయిన్ లాంచ్ చేయడం జరిగింది. ఎవరు? యూనియన్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ జగత్ ప్రకాష్ నడ్డా, జేపీ నడ్డా గారు ఈ క్యాంపెయిన్ లాంచ్ చేయడం జరిగింది. సో ఎలిమినేట్స్ మెజల్స్ అండ్ రూబెల్లా బై 2026 కల్లా ఎలిమినేట్ చేయాలి, రూపుమాపాలని చెప్తున్నారు. సో దీని ద్వారా ఇండియా యొక్క కమిట్మెంట్ టు పబ్లిక్ హెల్త్ అండ్ వ్యాక్సినేషన్ ఎఫర్ట్స్ ఏ విధంగా ఉంటాయి. సో ఎస్పెషల్లీ రుబెల్లా గురించి న్యూస్లో ఉన్నప్పుడు రుబెల్లా ఏంటి, అది ఏ విధంగా వస్తుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది మేజర్గా వైరల్ ఇన్ఫెక్షన్ అండి. ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్, కంటేజియస్. ఇక్కడ కంటేజియస్, నాన్ కంటేజియస్ అనేది చాలా ఇంపార్టెంట్. కంటేజియస్ అంటే ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తి తాకడం ద్వారా, స్పర్శ ద్వారానే సోకే వ్యాధులను కంటేజియస్ వ్యాధులు అంటారు. ఓకే. తాకినా కూడా రానటువంటి వ్యాధులు ఉంటాయి కదా, వీటిని నాన్ కంటేజియస్ వ్యాధులు అంటారు. సో వైరల్ ఇన్ఫెక్షన్ అండి. సో డిస్టింక్టివ్ రెడ్ ర్యాషెస్ అనేవి ఫామ్ అవుతాయి. సో దీనికి ఇతరత్ర పేర్లు కూడా, మరో పేర్లు ఏంటంటే జర్మన్ మెజల్స్, అలాగే 3-డే మెజల్స్గా కూడా పేర్కొంటారు. సో మోస్ట్లీ మైల్డ్ ఆర్ ఆబ్సెంట్ పీపుల్ మధ్యలో ఇది ఎక్కువగా ఉంటాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నేషనల్ క్యాంపెయిన్ అబౌట్ మెజల్స్ రూబెల్లా బై 2026. ఓకే. దీన్ని 2026 కల్లా రూపుమాపాలి అని చెప్పేసి నిశ్చయించుకున్నారు. వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్లో భాగంగా, వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ 2025లో భాగంగా ఈ క్యాంపెయిన్ని, నేషనల్ క్యాంపెయిన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి వెస్టర్న్ ఘాట్స్లో 2 కొత్త రకాల చేపలని కనుగొనడం జరిగింది. సో ఎవరు కనుక్కున్నారు, వాటికి పెట్టిన పేర్లు ఏంటి అనేది చూద్దాము. మనకి సెంటర్ ఫర్ పెనిన్సులర్ ఆఫ్ ఆక్వాటిక్ జెనెటిక్ రిసోర్సెస్, కొచ్చి సెంటర్ బేస్డ్ ఆర్గనైజేషన్ ఇది. ఏంటి? సెంటర్ ఫర్ పెనిన్సులర్ ఆక్వాటిక్ జెనెటిక్ రిసోర్సెస్ కొచ్చి, అలాగే నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిసోర్సెస్ వారు సంయుక్తంగా నిర్వహించినటువంటి ఒక సర్వేలో 2 కొత్త రకాల చేపల్ని కనుగొనడం జరిగింది వెస్టర్న్ ఘాట్ రీజియన్లో. ఓకే. పశ్చిమ కనుమల్లో సెంటర్ ఫర్ పెనిన్సులర్ ఆక్వాటిక్ జెనెటిక్ రిసోర్సెస్కి వచ్చి నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిసోర్సెస్ వారు సంయుక్తంగా నిర్వహించినటువంటి సర్వేలో 2 కొత్త రకాల చేపలను కనుక్కున్నారు. ఒకటేమో లబియో ఉరు అని చెప్పేసి, ఇది చంద్రగిరి నది ఏదైతే ఉందో ఆ లొకేషన్స్లో ఈ లబియో ఉరు కనుగొనడం జరిగింది. అలాగే లబియో చెకీడా వచ్చేసి చలకుడి రివర్ ఏదైతే ఉందో చలకుడి రివర్లో ఏది లబియో చెకీడా అనే ఫిష్ని కనుగొనడం జరిగింది. మనందరికీ తెలుసు రిచ్ బయోడైవర్సిటీ వెస్టర్న్ ఘాట్స్లో ఉంది ఆటోమేటిక్గా. సో అక్కడ కొత్త రకం ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ది న్యూ స్పీసీస్ కనుగొనే ప్లేసెస్ ఎక్కడ అంటే ఒకటి వెస్టర్న్ ఘాట్స్, ఒకటి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లలో. ఓకే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ న్యూ ఫిష్. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఐరన్ ఏజ్ కల్చర్కి సంబంధించి మహారాష్ట్రలో 2 కొత్త ఒక సైట్ కనుగొనడం జరిగింది. ఏంటి? ఐరన్ ఏజ్, మన ఇనుప కాలానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు
కలిగినటువంటి చరిత్ర ఆనవాళ్ళను కనుగొనడం జరిగింది. ఎక్కడ? మనకి మహారాష్ట్రలో. సో క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇటీవల కాలంలో ఐరన్ ఏజ్కు సంబంధించిన కల్చర్ ఎక్కడ బయటపడింది? 3000 ఏళ్ల కాలం నాటి కల్చర్ ఎక్కడ బయటపడింది అంటే మహారాష్ట్రలో. ఓకే, మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లా ఏదైతే ఉందో అక్కడ సుమారు 3000 ఏళ్ల నాటి నాగరికతను గుర్తించినట్లు నాగపూర్ విశ్వవిద్యాలయం పరిశోధకులు ప్రకటించడం జరిగింది. ఓకే, మేజర్గా బాబుల్గావ్ తాలూకాలోని పక్స్జేడ్ గ్రామంలో ఈ ఐరన్ ఏజ్కి సంబంధించినటువంటి కల్చర్ బయటపడింది. రీసెంట్గా మనకు తమిళనాడులో కూడా సింధు నాగరికత కంటే ముందున్నటువంటి ఆనవాళ్ళు కూడా తమిళనాడు రాష్ట్రంలో కనుగొనడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఐరన్ ఏజ్కి సంబంధించిన కొన్ని న్యూ సైట్స్ ఏవైతే ఉన్నాయో అవి మహారాష్ట్రలోని యావత్మల్ డిస్టిక్లో కనుగొనడం జరిగింది. నాగపూర్ విశ్వవిద్యాలయానికి సంబంధించిన పరిశోధకులు ఈ కొత్త సైట్ని కనుగొనడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ట్రిపుల్ తలాక్ న్యూస్లో ఉంది. ఎందుకు ట్రిపుల్ తలాక్ న్యూస్లో ఉంది అంటే బాంబే హైకోర్టు ఏం చేసింది అంటే తలాకీ బిదత్, తలాక్లో 3 రకాలు ఉంటాయి. ఒకటి తలాకీ హసన్, తలాకీ అషన్, ఇంకోటి వచ్చేసి తలాకీ బిదత్. ఈ 3 రకాల తలాకులలో తలాకీ బిదత్ మాత్రమే చట్ట ప్రకారం శిక్షార్హం. మిగతా 2 రకాలు వచ్చేసి ఏవైతే ఉన్నాయో ఆ 2 రకాలు కూడా చట్ట ప్రకారం శిక్షార్హం కావు, చట్ట ప్రకారం సమ్మతించబడినవే అని చెప్పేసి బాంబే హైకోర్టు స్పష్టీకరణ చేసింది. ఓకే, తలాకీ అస్సన్ ఏదైతే ఉందో అది చట్టబద్ధమైనదే, అంటే దాన్ని పాటించడం వల్ల ఎలాంటి శిక్షార్హం కాదు అని చెప్పేసి బాంబే హైకోర్టు స్పష్టం చేసిందనమాట. సో ఈ జడ్జిమెంట్ ఎవరు ఇచ్చారు అంటే జస్టిస్ విభా కంకన్వాడి, జస్టిస్ సంజయ్ దేశ్ముఖ్, జస్టిస్ విభా కంకన్వాడి అలాగే జస్టిస్ సంజయ్ దేశ్ముఖ్లతో కూడినటువంటి ముంబై హైకోర్టు ఔరంగాబాద్ ధర్మాసనం తీర్పు వెలువరించింది. దీంట్లో భాగంగా తలాకీ అస్సన్ ఏదైతే ఉందో ఇది చట్టబద్ధమైనదే. దీంట్లో భాగంగా ఏదైతే ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ చట్టం ఏదైతే ఉందో ఆ ప్రొటెక్షన్ బిల్ ఏదైతే 2019 ఉందో ఆ చట్టం ప్రకారం తలాకీ హసన్ అలాగే తలాకీ అషన్ ఏదైతే ఉన్నాయో ఇవి చట్టబద్ధమైనవే, శిక్షార్హాలు కాదు, వీటి పాటిస్తే అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. తలాకీ బిదత్ మాత్రమే చట్టానికి వ్యతిరేకంగా ఉంది. సో దీన్ని పాటిస్తే మాత్రం చట్ట వ్యతిరేకంగా శిక్షలు పడతాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీంట్లో భాగంగా 3 టైప్స్ ఆఫ్ తలాక్స్ అనేవి మనకు సోషల్ ఇష్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపల్సరీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. తలాకీ అసం అంటే ఏం లేదండి, 3 మెన్స్ట్రల్. ఓకే, వన్స్ హస్బెండ్ ప్రొనౌన్సెస్ తలాక్, ఒకసారి కనుక ప్రొనౌన్స్ చేశాడు ఒకవేళ తలాక్ అని అంటే 3 month ఇదాత్ పీరియడ్ ఉంటుంది, క్యూరింగ్ పీరియడ్ టైపు ఇదాత్ పీరియడ్ ఉంటుంది. సో 3 మెన్స్ట్రువల్ సైకిల్స్ని కన్సిడర్ చేస్తారు. ఓకే, ఈ పీరియడ్ టైంలో కనుక హస్బెండ్ ఒకవేళ తన యొక్క రిలేషన్షిప్ని కనుక కంటిన్యూ చేసినట్లయితే ఆ డైవర్స్ కానీ పనికి రాదు అని చెప్పేసి, ఆ తలాక్ పనికి రాదు అని చెప్పేసి చెప్తుంది. ఓకే, సో దీంట్లో మేజర్గా వచ్చేసి 3 months క్యూరింగ్ పీరియడ్ ఉంటుంది, దాన్నే ఇదాత్ పీరియడ్ అంటారు. ఈ 3 మెన్స్ట్రువల్ సైకిల్ పీరియడ్స్లో కనుక మళ్ళీ ఎప్పుడైతే తలాక్ అంటాడో 3 సార్లు అప్పుడు విడాకులు రావచ్చు. ఒకవేళ 3 నెలల పీరియడ్లో కనుక ఒకసారి మాత్రమే అని ఒకవేళ సెక్షువల్ ఇంటర్కోర్స్ జరిగి సెక్షువల్ రిలేషన్షిప్ పెట్టుకొని మళ్ళీ ఒకవేళ రద్దు చేసుకున్నట్లయితే అప్పుడు ఈ తలాక్ అనేది పనికి రాదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓకే, తలాకీ హసన్ వచ్చేసి మేజర్గా ఒక్కసారి 3 pronouncements షుడ్ బి 3 pronouncements ఆఫ్ తలాక్ డ్యూరింగ్ 3 successive periods ఆఫ్ ప్యూరిటీ. ఓకే, ఒకవేళ ఈ తలాకీ హసన్ అనేది ఏ టైంలో అంటే 3 మెన్స్ట్రువల్ సైకిల్స్ పీరియడ్ టైంలో 3 సార్లు అన్నట్లయితే అప్పుడు విడాకులు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవి 2 కూడా సమ్మతమైనవే అని చెప్పేసి బాంబే హైకోర్టు పేర్కొంది. ఏదైతే తలాకీ బిదత్ అంటే కంటిన్యూస్గా తలాక్ అని చెప్పేసి 3 times ప్రొనౌన్స్ చేస్తారో ఇమీడియట్గా ఉంటుందో అది మాత్రం చట్టపరంగా శిక్షార్హమే అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. సో ఈ 3 డిఫరెన్స్లు కంపల్సరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో మనకి ఇప్పుడు 3 తలాక్ న్యూస్లో ఉంది కాబట్టి బాంబే హైకోర్టు ఏదైతే తలాకీ బిదత్ మాత్రమే మనకి చట్ట వ్యతిరేకం అని చెప్పేసి చెప్పిందో దాంట్లో భాగంగా మరి 3 తలాక్ సంబంధించి ఏం బిల్స్ వచ్చాయి, ఏ యాక్ట్ వచ్చింది, ఏ కేసులో భాగంగా యాక్ట్ వచ్చిందని కనుక చూసుకున్నట్లయితే
షేరా బానో కేసు అని మనకు చాలా ఫేమస్ అండి. ముస్లిం మహిళలకు సంబంధించి మ్యారేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ తలాక్ వ్యతిరేకంగా ఏదైనా జడ్జిమెంట్ బాగా వచ్చిందంటే షేరా బానో కేసులో భాగంగా 35 years old ఉమెన్ ఏంటంటే ట్రిపుల్ తలాక్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. సో అప్పుడు ఏం చేసింది సుప్రీంకోర్టు వచ్చేసి 3:2 రేషియోలో ట్రిపుల్ తలాక్ ఏదైతే ఉందో ఆ ట్రిపుల్ తలాక్ అనేది ముస్లిం మహిళల హక్కులకు విరుద్ధంగా ఉంది అని చెప్పేసి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో ట్రిపుల్ తలాక్ సంబంధించి జడ్జిమెంట్ ఇవ్వడం వల్ల ద ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్ యాక్ట్ ఏదైతే ఉందో 2019ని తీసుకురావడం జరిగింది. దాని ద్వారా ట్రిపుల్ తలాక్ ఎవరైతే పాటిస్తారో అది చట్టపరంగా నేరము అని చెప్పేసి ఈ యాక్ట్లో పేర్కొనడం జరిగింది. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు బాంబే హైకోర్టు ఏమని చెప్పిందంటే తలాక్లో 3 రకాల తలాకులు ఉంటాయి. దాంట్లో తలాకి బిదాత్ మాత్రమే ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ చట్టం ఏదైతే ఉందో దాని కింద మాత్రమే నేరారోపణకు గురైనది అని చెప్తుంది. మిగతా 2 కూడా తలాకి హసన్ ఏదైతే ఉందో అది కూడా యాక్సెప్టబులే అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ట్రిపుల్ తలాక్. బాంబే హైకోర్టు రీసెంట్ జడ్జిమెంట్ ఇంపార్టెంట్. అదేవిధంగా జడ్జిమెంట్ ఇచ్చిన వాళ్ళు చాలా ఇంపార్టెంట్. జస్టిస్ విభా కంగన్వాడి అలాగే జస్టిస్ సంజయ్ దేశ్ముఖ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సమాచారవాదిగా ప్రజా సూచన. తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే గవర్నమెంట్కి సంబంధించిన వేరియస్ స్కీమ్స్ కానీ వేరియస్ ఏవైతే బెనిఫిషరీస్ ఉంటారో వాళ్ళకంటూ ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి. పాలసీస్ కానీ స్కీమ్స్ కానీ అవి ఎవరికి వెళ్తున్నాయి ఏంటి అని చెప్పేసి ఒక సమాచారాన్ని ఇవ్వాలి అని చెప్పేసి, అలాగే ఏమేమి డాక్యుమెంటేషన్స్ కావాలి అని చెప్పేసి ఒక పూర్తి పోర్టల్ని క్రియేట్ చేయాలి అనుకుంటుంది. లైక్ రాజస్థాన్లోని జన్ సూచన, కర్ణాటకలోని మహితి కనజా. రాజస్థాన్లోని జన్ సూచన అలాగే కర్ణాటకలోని మహితి కనజా తరహాలో తెలంగాణలో ప్రజా సూచన లేదా ప్రజా సమాచారం పేరిట ఒక పోర్టల్ని బిల్డ్ చేయాలనుకుంటుంది. దీంట్లో భాగంగా తొలుత 9 విభాగాలకు సంబంధించిన సమాచారాన్ని రియల్ టైం డేటాతో బెనిఫిషరీస్తో సహా ఒక స్కీమ్ ఉంటుంది. ఇప్పుడు 6 గ్యారంటీస్ ఏవైతే ఉన్నాయో ఆ 6 గ్యారంటీకి సంబంధించి అప్లికేషన్స్ ఏ విధంగా చేసుకోవాలి, అప్లికేషన్ ఏ స్టేజ్లో ఉంది, అదేవిధంగా ఎంతమంది బెనిఫిషియర్ ఉన్నారు, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి అని చెప్పేసి ఒక పూర్తి సమాచారం ఉన్నటువంటి ఒక పోర్టల్ని డెవలప్ చేయాలనుకుంటుంది. సో దీని ద్వారా ట్రాన్స్పరెన్సీ గవర్నెన్స్ని పెంపొందించాలన్న ఉద్దేశంతో ఈ పోర్టల్ని తీసుకురావాలని చూస్తుంది. సో ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కోసం అని చెప్పేసి ప్రజా సంఘాలతో మాట్లాడడం జరిగింది. సో దాంట్లో భాగంగానే అతి త్వరలోనే ప్రజా సూచన లేదా ప్రజా సమాచారం పేరిట ఒక పోర్టల్ని తెలంగాణ గవర్నమెంట్ తీసుకురాబోతుంది. ఎందుకు తీసుకురాబోతుంది అంటే టు ఇంప్రూవ్ ది ట్రాన్స్పరెన్సీ ఇన్ గవర్నమెంట్ పాలసీస్ అండ్ స్కీమ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టైప్ 1 మధుమేహ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లను ఏర్పాటు చేయబోతుంది. సో ఫస్ట్ వచ్చేసి గాంధీ ఉస్మానియా ఆసుపత్రులను టెస్టింగ్ కోసం అని చెప్పేసి ఈ 2 ఆసుపత్రులను ఏర్పాటు చేశారు. టైప్ 1 మధుమేహ చికిత్స సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా 8 రాష్ట్రాల్లోని 14 ఆసుపత్రులను ఎంపిక చేసింది. వీటిలో హైదరాబాద్ నుంచి ఉస్మానియా అండ్ గాంధీ ఆసుపత్రులు కూడా ఉన్నాయి. సో టైప్ 1 ఏదైతే డయాబెటీస్ ఉందో ఆ టైప్ 1 డయాబెటీస్కి సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కి సంబంధించి ఇన్స్టిట్యూషన్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో హైదరాబాద్ నుంచి గాంధీ అండ్ ఉస్మానియా మొత్తం 8 రాష్ట్రాలలో కేంద్రం 14 ఆసుపత్రులలో ఈ టైప్ 1 డయాబెటిక్స్ సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. దాంట్లో భాగంగా తెలంగాణ నుంచి గాంధీ అండ్ ఉస్మానియా హాస్పిటల్స్ లిస్ట్లో ఉన్నాయి. ఓకే, సో మేజర్గా ఈ టైప్ 1 డయాబెటిక్స్ సంబంధించినటువంటి మొత్తం మెడిసిన్ కానీ ట్రీట్మెంట్ కానీ ఇన్సులిన్స్ కానీ ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెంటర్స్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటి, గాంధీ అండ్ ఉస్మానియా హాస్పిటల్స్ ఇక్కడ మనకి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని టైప్ 1 డయాబెటీస్లో భాగంగా ఏర్పాటు చేయబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి పద్మశ్రీ గ్రహీత అన్నటువంటి బండి రామకృష్ణారెడ్డి గారు మరణించడం జరిగింది. సో మేజర్గా వీరు ప్రముఖ భాషా కోవిదుడు అండి. సో ప్రఖ్యాత భాషా శాస్త్రవేత్త పద్మశ్రీ పురస్కార గ్రహీత ఆచార్య బండి రామకృష్ణారెడ్డి గారు ఇటీవల కంచన్ బాగ్లో మరణించడం జరిగింది. సో వీరు మేజర్గా వచ్చేసి గిరిజన భాషలు ఏవైతే ఉన్నాయో గిరిజన భాషలపై ఎక్కువగా రీసెర్చ్ చేయడం జరిగింది. ఆ రీసెర్చ్ని గుర్తించుతూ వీరికి పద్మశ్రీ అవార్డు అనేది రావడం జరిగింది. సో క్వశ్చన్ ఇక్కడికి వెళ్ళి
ఫ్రేమ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఏ విధంగా ఫ్రేమ్ చేస్తాడు అంటే, ఇటీవల కాలంలో మరణించినటువంటి పద్మశ్రీ గ్రహీత అయినటువంటి బండి రామకృష్ణారెడ్డి గారు దేనిలో ప్రావీణ్యుడు అంటే మనకి గిరిజన భాషలపైన ఎక్కువగా రీసెర్చ్ చేశారు. సో భాషా శాస్త్రవేత్తంలో వీరు అగ్రగణ్యుడు కాబట్టి వీరికి పద్మశ్రీ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇవ్వండి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం T1 అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే యూపీఎస్సికి సంబంధించినటువంటి ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని యూస్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైతే యూపీఎస్సికి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి క్విక్గా స్టాటిక్ పోర్షన్ని రివైజ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి మేము ఈ కోర్సును తీసుకురావడం జరిగింది. దయచేసి వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.